గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ పాలసీలలో బీపీఆర్ రైడర్ యాడ్ చేసి కొటేషన్స్ ఎట్లా తీయాలి, దాంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తున్నాను కదా. రెగ్యులర్ ఇన్కమ్ పాలసీలో ఇప్పటి వరకు ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ అయిపోయింది, ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం అయిపోయింది. ఇప్పుడు మనకి ఫైనల్గా రెగ్యులర్ ఇన్కమ్ ఆన్ బాండ్ గ్యారంటీ విత్ బీపీఆర్ రైడర్ ఉండేది. మనకి ఇంకొకటి మంచి పాలసీ ఉంటుందన్నమాట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు చెప్పిన ఈ 2 పాలిసీల కంటే ఇది చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. కొంచెం ఆప్షన్స్ ఎక్కువుంటాయి. మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మళ్ళీ దీనిలకు సంబంధించిన మొత్తం అంటే కంపారిజన్స్ గూడా ఒక వీడియో చేస్తానని చెప్పాను గదా. అది రేపు గాని, ఎల్లుండి గాని చేస్తాను. ఈ రోజుతో మనకి రెగ్యులర్ ఇన్కమ్ పాలసీలలో ఆన్ బాండ్ గ్యారంటీ, బీపీఆర్ రైడర్‌లలో ఇప్పుడు చెప్పే పాలసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సిద్ధి ఓపెన్ చేసిన తర్వాత క్విక్ కోడ్స్‌కెళ్ళాలి. దాని తర్వాత సేవింగ్ సొల్యూషన్స్ ఓపెన్ చేయాలి. దాంతో తర్వాత ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ అయిపోయింది, ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం అయిపోయింది, ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్. రెగ్యులర్ ఇన్కమ్ పాలసీలల్లా ఇది మనకి ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీ అన్నమాట. దీంట్లో మనకి మ్యాక్సిమం రిటర్న్స్ వస్తాయి. పీపీటీ గానీ, పీటీ గానీ ఇంతకుముందు చెప్పిన బెనిఫిట్స్ కంటే అడిషనల్‌గా ఆప్షన్స్ ఉంటాయి. అది ఎట్లా ఉంటాయి, ఏంది అనేది బ్రోచర్ కావాలంటే బ్రోచర్ కూడా మనం డౌన్లోడ్ చేసి కస్టమర్స్‌కి పంపించుకోవచ్చు. ఫిఫ్టీన్ పేజెస్ బ్రోచర్ ఉంది. ఇంతకుముందు బ్రోచర్లు ఓన్లీ 4 పేజెస్, 8 పేజెస్ వరకే ఉంటాయి. దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనికి తగ్గట్టుగానే బ్రోచర్లో కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇదొకటి. దాని తర్వాత నేమ్ వచ్చేసి ఇది రెగ్యులర్ ఇన్కమ్ పాలసీలు అంటేనే గుర్తుపెట్టుకోండి, 25, 30, 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇస్తే మ్యాక్సిమం రిటర్న్స్ వస్తాయి. థర్టీ ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్కి ఇస్తాను. ఎందుకంటే 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్కి మ్యారేజ్ అవుతుంది, పిల్లలు అవుతూ ఉంటారు. కొంచెం అంటే అందరూ జాబులు చేసిన వాళ్ళు అందరికీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వలేము ఇట్లా కాబట్టి 25 to 30, 35, 40 బిలో ఉన్న వాళ్ళే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకుంటేనే మంచిగా ఆప్షన్స్ వస్తాయి, మ్యాక్సిమం ఇన్సూరెన్స్ కవరేజ్లు వస్తాయి. ఇక్కడ చూడండి, దీంట్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ రెగ్యులర్ ఇన్కమ్ ఆర్ఓపి చూద్దాం, ఇది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, పీటీలు ఏ విధంగా ఉంటాయి అనేది. ప్రీమియం పేమెంట్ లిమిటెడ్ పే 12 ఇయర్స్, పాలసీ టర్మ్ వచ్చేసి 17. సేమ్ ఎఫ్జీ ప్లేస్ లాగానే, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఒకసారి చూడండి మీకు అర్థమైంది. ఇన్కమ్ టర్మ్ 33 ఇయర్స్, ప్రీమియం వచ్చేసి 1 lakh. ఇక్కడ చూడండి, కవరేజ్ వచ్చేసి 12,50,000 ఉంది. మేక్ యువర్ ఓన్ ప్లాన్, ఇది ఆఫ్ చేసుకోవాలి. టర్మ్ బూస్టర్ ఇవ్వాలి. ఇంతకుముందు దానిలో ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇంత ఉండదన్నమాట. 17 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సేమ్ ఎఫ్జీ ప్లస్ లాగానే ఉంటుంది, కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏదో మీకు లాస్ట్కి తెలుస్తుంది. 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్. బీపీఆర్ రైడర్ చూడండి, మనకి 17 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే ఏడీ, ఏటీపీడీ, టర్మ్ బూస్టర్ అనేది 3 రైడర్లు యాడ్ చేసినాం. 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్కి అన్ని రైడర్లు యాడ్ చేసిన ప్రీమియం 5,000 కంటే మించట్లేదు, గుర్తుపెట్టుకోండి.
ఇది అన్నమాట. మనకిప్పుడు ఎక్స్‌క్లూడింగ్ టాక్సెసే వస్తుంది ప్రీమియము. ఇంక్లూడింగ్ జీఎస్టీ అవి ఇవి తలకాయ నొప్పులేం లేవు. నిన్నటితోనే అప్‌డేట్ అయిపోయింది సిస్టమ్ అంతా గూడా. మనకి ఏ కొటేషన్ తీసినా గూడా జీఎస్టీ అనేది ఎక్కడ నీకు కనిపియదు. టాక్సెస్ అనేది ఎక్కడ కనిపియదు. అక్కడ ఎంత ప్రీమియం కనిపిస్తే అంత ప్రీమియం పే చేయమని చూపిస్తుంది డైరెక్ట్‌గా. ఓకేనా? మీరు కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి గూడా ఇబ్బందుండదు. ఇంక జీఎస్టీ గురించి మర్చిపోండి. ఓకే. రూ. 1,00,000 కట్టడం వల్ల 12,50,000 ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్‌కి ఏజ్ 30 ఇయర్స్ ఉంది కాబట్టి 17 ఇయర్స్ వరకు మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఉంటాయి కాబట్టి 17 ఇయర్స్ వరకు ఏం జరిగినా అంటే 12 ఇయర్స్ ప్రీమియం పేమెంట్ కట్టే టైంలో జరిగినా, పాలసీ టర్మ్‌లో జరిగినా, పాలసీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ వాళ్ళ నామినీకి వస్తాయి కాబట్టి బీపీఆర్ అనేది ఓన్లీ రూ. 2,579 మాత్రమే పడుతూ ఉంటుంది. ఏజ్ తక్కువ ఉంది. పీటీ పాలసీ టర్ము 17 ఇయర్స్ వరకే ఉంది కాబట్టి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. బీపీఆర్‌కి మనకు పీపీటీని బట్టి, పీటీని బట్టి, కస్టమర్ ఏజ్‌ని బట్టి ప్రీమియంలో వేరియేషన్స్ ఉంటాయి. ఓకేనా? మనకి మొత్తం వీడియోస్ అన్నీ బీపీఆర్ గురించి కాబట్టి దీని గురించి పదే పదే చెప్తున్నాను. అంటే బీపీఆర్ రైడర్ ఉంది అని చెప్తారు. బట్ కస్టమర్ ఏజ్‌ని ఎస్టిమేట్ చేయకుండా మీరు బీపీఆర్ రైడర్ యాడ్ చేస్తే 45 ఇయర్స్ ఉన్న కస్టమర్‌కి బీపీఆర్ యాడ్ చేస్తే 10,000 ప్లస్ వస్తది. అప్పుడు కస్టమర్ మళ్ళీ నాకు అప్పుడు చెప్పలేదు గదా! అది ఇది అని తలకాయ నొప్పులుంటాయి. మీరు రూ. 1,00,000 కట్టుకోండి. 12 ఇయర్స్ కట్టుకోండి. 5 ఇయర్స్ వెయిట్ చేయండి. దీంట్లో అడిషనల్‌గా మనకి యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ, టర్మ్ బూస్టర్ ఈ 3, 4 రకాల ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచుకోవడానికి చాయిస్ ఉంటుంది. మీకేదన్నా జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది కంపెనీ. మిగతా ప్రీమియంలన్నీ కంపెనీ కట్టడానికి, మిగతా బెనిఫిట్స్ అన్నీ మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి బీపీఆర్ రైడర్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. అది యాడ్ చేస్తే ప్రీమియం కాస్త పెరుగుతూ ఉంటుంది. ఆ ప్రీమియం అనేది మీ ఏజ్‌ని బట్టి, మీరు ఎన్ని ఇయర్స్ కడతారనే దాన్ని బట్టి, ఎన్ని ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి అనే దాన్ని బట్టి, ప్రీమియం అనేది దానికి వస్తుంది అని చెప్పండి. ఒక 2 నిమిషాలు వాళ్ళకి పాయింట్ టు పాయింట్ చెప్పారనుకోండి, 5,000 కాదు 10,000 ఎక్కువున్నా గూడా వాళ్ళతోన మళ్ళీ డిస్కషన్స్ ఉండవు. ఈ బెనిఫిట్స్ అన్నీ రావాలి అంటే ప్రీమియం కట్టుకోవాలి అంటే సరిపోతుంది. ఓకేనా? ఇదే అన్నమాట. రెగ్యులర్ ఇన్‌కమ్ చూడండి మొత్తం 64,00,000 వస్తుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. జనరేట్ బీఐపీడీఎఫ్. రెగ్యులర్‌గా వచ్చే ఇన్‌కమ్ తగ్గుతూ ఉంటుంది. పాలసీ టర్మ్ మాక్సిమం 30 ఇయర్స్ కాబట్టి 50 ఇయర్స్. 50 ఇయర్సే పాలసీ టర్మ్ వస్తుంది. ఓకేనా? ఇది బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ 33 ఇయర్స్ పాలసీ టర్మ్ 33 + 70. మొత్తం పాలసీ మొత్తం 50 సంవత్సరాల పాలసీ. సేమ్ మనకి ఎఫ్‌జీ ప్లస్ లాంటి ఆప్షనే. ఓకేనా? లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. రైడర్స్ అన్నీ యాడ్ చేసినా వితౌట్ రైడర్స్ ఒకసారి చూస్తున్నాను నేను. మళ్ళీ యాడ్ చేస్తే చూడండి. లాస్ట్‌కు టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ మీకిక్కడ బెనిఫిట్ ఇలిస్ట్రేషన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మెచ్యూరిటీ బెనిఫిట్ 12,00,000 వస్తుంది. రెగ్యులర్‌గా 1,58,000 వస్తుంది. 1,58,522 వస్తుంది. 12 ఇయర్స్ పే చేయమని చెప్పాలి. 5 ఇయర్స్ వెయిట్ చేయమని చెప్పాలి. పాలసీ టర్మ్ ఇప్పటి నుంచి 18 సంవత్సరాల తర్వాత నుంచి 18వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం రూ. 1,57,522 వస్తాయని చెప్పాలి. అప్పటికి ఇప్పుడు 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి అప్పటికి 48 ఇయర్స్ అయితాయని చెప్పాలి. ఈ ఏజ్ అనేది కస్టమర్ యొక్క ఏజ్‌ని బట్టి, ప్రీమియం పేమెంట్ టర్మ్‌ని బట్టి, వెయిటింగ్ పీరియడ్‌ని బట్టి ఇక్కడ మనకి ఇలిస్ట్రేషన్‌లో మెన్షన్ చేయడం జరుగుతుంది. కనిపియడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎక్స్‌ప్లనేషన్ అనేది స్మూత్‌గా ఉంటుంది. మీరెక్కడ గూడా ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా కస్టమర్‌కి కళ్ళకి కట్టినట్టుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, వాళ్ళకి ఎంత తొందరగా మీరు అర్థం చేపిచ్చేటట్టు ఉంటే పాలసీ అనేది అంత తొందరగా క్లోజ్ అయితది. వాళ్ళకి అంటే ఏదో అంటారు గదా! కన్‌ఫ్యూజన్ చేయగూడదు. ఒక్కసారి కొటేషన్ పంపించిన తర్వాత దీంట్లో ఉన్నది పాయింట్ టు పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ జేయండి. ఇప్పుడు జూడండి ఈ పీడీఎఫ్ ఒకటి సార్ ఫస్ట్ పేజ్‌లో ఒక్కసారి ఓపెన్ జేయండి. ఇది మనకి ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ అనే పాలసీ అనమాట. మీ ఏజ్‌ని బట్టి పాలసీ టర్మ్ 17 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఉంటాయి. ప్రీమియం పేమెంట్ టర్మ్ 12 ఇయర్స్ మీరు కట్టాల్సి ఉంటుంది. రూ. 1,00,000 కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు జీఎస్టీ ఏం లేదు గాబట్టి రూ. 1,00,000 కట్టాల్సి ఉంటుంది. మనకు దీంట్లో ఏందంటే గ్యారంటీ ఇన్‌కమ్ ఇన్‌స్టాల్మెంట్ ఫర్ చూజన్ ఫ్రీక్వెన్సీ మనకు రెగ్యులర్‌గా 33 ఇయర్స్ ఇన్‌కమ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ పేజ్ నంబర్ సెకండ్‌లో చూడండి సార్. ఫస్ట్ మీ నేము, ఏజు, జెండరు, మీరు ఎన్ని ఇయర్స్ కడుతున్నారు, ఎంత అమౌంట్ కడుతున్నారు,
మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ 12.50 అంటే ₹1,00,000 కడుతున్నారు కాబట్టి 12,50,000 ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇక్కడ జీఎస్టీ 00 అని కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ ఇయర్ 0 ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి కూడా 0 ఉంటుంది. అప్డేట్ అయిపోయింది జీఎస్టీకి సంబంధించింది. ఓకేనా? ఇక్కడ పాలసీ టర్మ్ మొత్తం 50 సంవత్సరాల పాలసీ సార్. మీరు 12 సంవత్సరాలు కట్టాలి. 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. నెక్స్ట్ 33 ఇయర్స్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. మొత్తం మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఏ విధంగా వస్తుంది, ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడ మనకి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది సెకండ్ దాంట్లో మనకి ప్రీమియం సంబంధించిన డీటెయిల్స్ ఎంత కట్టాలి అనేది ఉంటుంది. ఇక్కడ రైడర్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇది రైడర్స్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఏం కనిపించట్లేదు. ఇక్కడ ప్రీమియం ₹1,00,000 కట్టాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి 12 ఇయర్స్ పేమెంట్ చేస్తారు. ఇన్కమ్ బూస్టర్ అనేది అడిషనల్ ఆప్షన్. అది దాని గురించి వదిలేయండి. తర్వాత గ్యారెంటెడ్ అని ఉంది చూడండి. మొత్తం కూడా కస్టమర్కి వచ్చే బెనిఫిట్సే. ఓకేనా? ఈ గ్యారెంటెడ్‌లో ఉన్నది ఒక్కొక్క దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇన్కమ్ అనేది కస్టమర్‌కి 2 రకాల ఇన్కమ్ అనేది డివైడ్ చేస్తారు. దీంట్లో అక్యూర్డ్ ఇన్కమ్ బూస్టర్ B1, బేస్ ఇన్కమ్ A1. ఈ 2 కలిపితే టోటల్ ఇన్కమ్ బెనిఫిట్ A+B ఉంది కదా! అది ₹1,58,522 అనేది 18వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం రెగ్యులర్‌గా ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా? లాస్ట్ వరకి అంటే 50 సంవత్సరాల పాలసీ కాబట్టి 50 సంవత్సరాల వరకు వస్తుంది. మళ్ళీ లాస్ట్‌కి గ్యారంటెడ్ మెచ్యూరిటీ బెనిఫిట్ C అనేది ఉంది కదా! ఇది 12 ఇయర్స్ నువ్వు కట్టిన ₹12,00,000 ఇది రిటర్న్ వస్తుంది. మొత్తం మనకి ఈ ఇన్కమ్ 33 ఇయర్స్ ఇన్కమ్ ప్లస్ 12,00,000 మొత్తం కలిపి కస్టమర్‌కి వచ్చే ఇన్కమ్ అన్నమాట. ఇది చెప్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది డెత్ బెనిఫిట్ అనేది ఇక్కడ ఉంటుంది చూడండి. 17 ఇయర్స్ వరకు మాత్రమే ఉంటుంది. డెత్ బెనిఫిట్ ఎక్కువ పెరగదు. మాక్సిమం 12,50,000 వెయిటింగ్ పీరియడ్‌లో ఒక 10,000 పెరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఈ విధంగా ఉంటుంది. రిటర్న్స్ ఈ విధంగా ఉంటాయి. పీపీటీ, పీఈటీ, బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడరు, ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్‌లో రెండో ఆప్షన్. ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్‌లో ఫస్ట్ ఆప్షన్ గురించి ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రేపు కూడా మనం దీంట్లో ఉండే సెకండ్ ఆప్షన్ గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ రెండిటికి కంపారిజన్ చూసుకోండి. బీపీఆర్ రైడర్ యాడ్ చేసి కస్టమర్ యొక్క ఏజ్‌ని బట్టి ఏ పాలసీ ఇస్తే, ఎన్ని ఇయర్స్ ఇస్తే, ఏ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఏ పాలసీ ఇస్తే బెనిఫిట్ ఉంటదనేది మీరు ఐడెంటిఫై చేసి బెస్ట్ సజెషన్ ఇవ్వండి. ఓకేనా? ఇది మాత్రం ఈ పాలసీలు మాత్రం నేను లాస్ట్‌లో ఓవర్‌వ్యూ చేస్తాను అన్ని దాన్ల గురించి. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమైతాయి. అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఏది ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, దాంట్లో దీంట్లో బెనిఫిట్స్ ఏంది, డిఫరెన్సెస్ అన్నీ కలిపి 1 ఆర్ 2 వీడియోస్ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎవరో వాయిస్ క్లియర్ లేదని మెసేజ్ చేశారు. బట్ ఇది మాక్సిమం నేను ట్రై చేస్తున్నాను సార్. నేను ఓన్లీ స్క్రీన్ రికార్డింగ్ చేసి పెడుతుంటాను కాబట్టి కొంచెం అటు ఇటుగా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు మంచిగా వాచ్ చేయండి. పాయింట్ టు పాయింట్ మీకు అర్థమవుతుంది. ఓకేనా? థాంక్ యూ సో మచ్.